హలో అండి, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నందుకు సారీ. కొంచెం ప్రోగ్రామ్స్ మీద బిజీ ఉండి అందుకే పెట్టలేకపోయా. ఈరోజు మనం చేసే వీడియో వెజిటేబుల్ చాపర్. ఈ వెజిటేబుల్ చాపర్లో మనకు మేజర్గా ప్రాబ్లం అయ్యేది ఈ బెల్ట్ ఒకటి. ఇది ఎలా ఉంటుందంటే దీంట్లో కటర్ ఇది ఇంతే ఉంటుంది. ఇక్కడ మనకు ఈ బెల్ట్ ఒక్కటే మనకు ప్రాబ్లం అవుతుంది. ఆల్రెడీ మనం 2 సార్లు ప్రాబ్లం అయితే దీన్ని మనం రిపేర్ చేసాము. ఇవాళ మీకు దీన్ని మళ్ళీ ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ వెజిటేబుల్ కటర్ మనకు మార్కెట్లో 200-250 రూపాయల వరకు దొరుకుతుందండి. ఈ వెజిటేబుల్ కటర్లో మనకు మేజర్గా ప్రాబ్లం అయ్యేది ఈ బెల్ట్ ఒకటే. ఈ బెల్ట్లో మనకు ఎలా రిపేర్ చేయాలి ఏం సంగతి అనేది మీకు మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. జస్ట్ మనం చూడండి, ఇలా పెట్టేసి స్క్రూ డ్రైవర్తో లాక్స్ ఓపెన్ చేసుకోవాలి. ఆల్రెడీ 2-3 సార్లు నేను దీన్ని రిపేర్ చేశాను. ఇక అయినా కూడా మనకు ఇది వర్కింగ్ అవుతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఉంటుంది మనకు. చూడండి, ఇది వీల్, దీంట్లో ఇది కూర్చుంటుంది. సో ఇది వదిలేసేయండి. మేజర్గా ప్రాబ్లం అయ్యేది ఇదిగోండి, చూసారు కదా ఇది. సో ఈ లాక్స్ కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆల్రెడీ మనము ఒక థ్రెడ్ వేసాము, అది కూడా డెడ్ పొజిషన్కి వచ్చింది. సో మీకు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో చూడండి దీన్ని నేను కటింగ్ చేసేస్తాను. చేసేసి ఇది తీసేస్తాను. దీంట్లో మేజర్గా ఈ వీల్ ప్లస్ దీంట్లో స్ప్రింగ్ అనిపిస్తుంది చూడండి. ఇది స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ మనకు మేజర్గా మనకు ఉండేది. దీంట్లో కాటన్ క్లాత్ కానీ థ్రెడ్ కానీ మార్కెట్లో దొరుకుతాయి, మనం ఏదైనా వాడుకోవచ్చు. సో ఈ థ్రెడ్ని నేను తీసేసి ఈ థ్రెడ్ మనం ఏదైనా వాడుకోవచ్చు. క్లాత్ కానీ నైలాన్ కానీ థ్రెడ్స్ దొరుకుతాయి మార్కెట్లో, అవి ఏవైనా వాడుకోవచ్చు మనం, దానికి ఏం ప్రాబ్లం లేదు. విన్నారా? జస్ట్ ఇంతే. దీని నుంచి మనకు ఇక్కడ ఒక నాట్ వేసేసుకొని థ్రెడ్ ఊడకుండా ఉండేటట్టు చూసుకొని సరిపోద్ది. ఇప్పుడు దీని లాక్ ఎలా సెట్ చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా, చూడండి. సి టైప్లో ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది. ఈ రెండింటిని మనము దీంట్లో ఈ వి టైప్లో ఉన్న లాక్ ఉంది కదా, దీంట్లో ఇన్స్టాల్ చేయాలి.
ఇప్పుడు దీంట్లో ఇన్స్టాల్ చేసేయాలి. బస్ అయిపోయింది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ నాట్ని ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుంది అనుకుంటా, ఈ హోల్ నుంచి డైరెక్ట్ బయటికి తీసేసుకొని దీన్ని ఇట్లా చుట్టుకోవడమే. దీన్ని చుట్టుకున్న తర్వాత మనము చూడండి ఎంత ఫ్రీగా ఉందో అనిపిస్తుంది కదా. మనం ఎంత లాక్కుంటే అంత. ఇక్కడ దీనికి ఎంత అవసరం ఉందో మనం ఈ లాక్ ఓపెన్ చేసేసి ఈ నాట్లోంచి ఈ హ్యాండిల్ బార్లోంచి మనం ఈ థ్రెడ్ని ఇలా తీసేసుకొని మనకు ఎంత అవసరం ఉందో అంత తీసుకొని చూసుకో. ఈ హ్యాండిల్ బార్కి మనం ఎంత వాడుకోవాలనుకుంటున్నామో అంత టైట్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇంత టైట్ ఉండాలి. ఓకే, ఇక్కడ వరకు ఓకే చేసుకొని దీన్ని ఇక్కడికి నాటేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఊడకుండా ఉండేందుకు ఈ నాట్ అనేది మనం ఇక్కడ వేసేసుకొని ఈ లాక్లోకి నుంచి బయట పడకుండా చూసుకుంటే సరిపోద్ది. తర్వాత దీనికి ఉన్న లాక్ ఇలా పెట్టేసి వదిలేస్తే సరిపోద్ది. సేమ్ టు సేమ్ ఈ లాక్స్ మళ్ళీ సేమ్ యాజ్ టీస్ ఎలా ఉన్నాయో అలా పెట్టేసి ఈ చిన్న ఒక వీల్ ఉంటుంది, ఆ వీల్ ఇక్కడ సెట్ చేస్తే సరిపోదు. తర్వాత ఇది. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఫిట్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు లాక్స్ ఉంటాయి కూర్చునేటి 1 2 3 4 5. ఈ 5 లాక్స్లో కూర్చోవాలి. 1 2 3 4 5 ఈ 5 లాక్స్లో కూర్చునేటట్టు మనం సెట్ చేసుకోవాలి. చూడండి, ఎంత ఈజీగా దొరుకుతుందో చూడండి. జస్ట్ మీకు చూపిస్తాను. ఇప్పుడు చాపర్లో పెట్టించేసి ఇంకా అనిపిస్తుంది అనుకుంటా తిరిగే ఫీలింగ్ అంతే, అయిపోయింది, డన్.